హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను 3 డేస్ బ్యాగ్ అంటే 21-20 ఆ టైంలో మీకు ఫోన్పేలో మన గోల్డ్ ఎలా పర్చేజ్ చేయాలి అంటే ఎలా కొనుక్కోవాలి అని వీడియో చేశాను. దానికి ఓన్లీ 14 నెంబర్స్ మాత్రమే వీడియో చూశారు. ఎందుకంటే నేను టైటిల్స్ ట్యాగ్స్ కూడా ఇంగ్లీష్లో ఇచ్చాను కాబట్టి మన తెలుగు వాళ్ళకు చాలా వరకు రానట్టుగా ఉంది. ఓకే, ఫోన్పేలో మనం గోల్డ్ కొనుక్కోవచ్చా అని చాలామందికి తెలియకపోవచ్చు. చాలా ఈజీగా గోల్డ్ కొనుక్కోవచ్చు, అలాగే అందులోనే అమ్మొచ్చండి. మన డబ్బులు ఎక్కడికి పోవు. అయితే ఆ వీడియో 14 మంది చూశారు. అయితే ఈ రోజుకి 2 డేస్ అయింది. అయితే నేను 100 రూపీస్తో 0.0126 గ్రామ్స్ బై చేశాను, అంటే కొనుక్కున్నాను. ఈరోజు మీకు అది ఎలా సేల్ చేయాలి అంటే అది ఎలా అమ్మాలి, ఆ బంగారాన్ని అమ్మి మనం డబ్బులు ఎలా తీసుకోవాలి, ఆ గోల్డ్ నమ్మి మనం డబ్బులు ఎలా తీసుకోవాలి మన అకౌంట్లోకి అని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మనం ముందుగా ఫోన్పేలోకి వెళ్దాం. ఇక్కడ చూసారు కదండి, నేను ఫోన్పే ఓపెన్ చేశాను. అలాగే ఇలా పైకి స్క్రోల్ చేద్దాము. అంటే ఇది హోమ్ పేజీలోనే ఉంది, చూస్తున్నారు కదా. ఫోన్పే అందరికి తెలిసి ఉండొచ్చు. ఇలా పైకి మనం స్క్రోల్ చేద్దాము. ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా అదర్ సర్వీస్ అని, ఇందులో గోల్డ్ అని చూపిస్తుంది కదా. ఈ గోల్డ్ ఓపెన్ చేద్దాము. ఇది ఆల్రెడీ మీరు చూసిన వారైతే మీకు తెలుస్తుంది. నేను మొన్న 100 రూపీస్ ఇందులో గోల్డ్ బై చేసిన, అంటే కొంటే నాకు 97 రూపీస్ పడింది. అంటే 3 రూపీస్ మనకు జిఎస్టీ పడుతుంది. ఇగో ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ 3% జిఎస్టీ కనిపిస్తుంది. 100కు 3% అంటే 3 రూపీస్ అని అర్థం. అయితే ఇక్కడ అప్పుడు నాకు 97 రూపీస్కు కొన్నాను, నాకు 2 రూపీస్ మైనస్ అయింది. అంటే మన డబ్బులు ఎక్కడ పోవండి, మైనస్ అయినా సరే మనకు పెరుగుతూనే ఉంటాయి. అంటే 2 డేస్కు 3 డేస్కు పెరుగుతాయి అంటే లేదండి. ఇక్కడ మినిమం 1 మంత్, 3 మంత్, 6 మంత్, 1 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్స్ ఇలా మనం ఇయర్ చొప్పున పెట్టుకుంటే మనకు డబ్బులు ఎక్కువగా వస్తాయి. అలాగే గోల్డ్ కూడా పెరుగుతూ పోతుంటుంది. ఇక్కడ నాకు మైనస్ అయిందంటే ఈ రోజు కిందికి వస్తుంది. ఒకవేళ రేపు బాగుంటే వాల్యూ పెరుగుతూ ఉంటే పైకి వెళ్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇలా ఒకవేళ నాకు వద్దు, ఇది నాకు నచ్చలేదని మీరు డబ్బులు పెట్టిన తర్వాత మీరు సేల్ చేసుకోవాలన్నా ఈజీగా ఇలా మీరు పైకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మేనేజ్ యువర్ లాకర్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. సరిగ్గా సిగ్నల్ రావటం లేదు. ఓకే, దీన్ని వదిలేద్దాం. దీన్ని వదిలేసి ఇక్కడే కనిపిస్తుంది కదా, ఇక్కడ గోల్డ్ లైక్ ఇన్ లాకర్ అని, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను కొన్నటువంటి గోల్డ్ 0.0126 గ్రామ్స్. ఇది ప్యూర్ గోల్డ్ అండి. 99.99 వాల్యూ ఉన్నటువంటి గోల్డ్. చూడండి, నేను 97 రూపీస్ పెట్టి బై చేశాను. నాకు ఇందులో నుంచి 2 రూపీస్ కట్ అయిపోయినాయి. అయినా ఇంకా 95 రూపీస్ ఇందులోనే ఉన్నాయి. ఎక్కడ పోవండి మన డబ్బులు. సరే, ఓకే, ఇప్పుడు మనం సేల్ చేద్దాం. ఇక్కడ చూడండి, సేల్ గోల్డ్ అని ఉంది కదా, మనం గోల్డ్ సేల్ చేసుకోవచ్చు లేదా డెలివరీ కూడా చేసుకోవచ్చు. గెట్ డెలివరీ అని ఉంది కదా. ఇక్కడ చూడండి, మినిమం 0.5 గ్రామ్స్ అంటే మనకు ఏమంటారు, ఒక తులానికంటే తులంలో ఒక సగ భాగం మనకు 5 గ్రామ్స్ ఖచ్చితంగా ఉంటే మన ఇంటికి ఇది డెలివరీ చేయొచ్చు. లేదా అంటే మనం ఇక్కడ కన్వర్ట్ గోల్డ్ టు జ్యువెలరీ. చూడండి, మనం గోల్డ్ నుంచి జ్యువెలరీ అంటే మనకు కమ్మలు కానీ ఇలా బ్రేస్లెట్ కానీ లేదా గొలుసులు కానీ ఇలా ఏమైనా చేయించుకోవచ్చండి. ఇలా నచ్చకపోతే మనం ఓన్లీ గోల్డ్ కావాలంటే గోల్డ్ కోసమే పెట్టుకోవచ్చు. 1 రోజులో 2 రోజులు అంటే రాదండి. మినిమం 1 మంత్ నుంచి లేదా 5 ఇయర్స్ వరకు లాంగ్ పీరియడ్ పెట్టుకుంటే మీకు గోల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే రేటు పెరుగుతూ పోతూ ఉంటుంది కాబట్టి మనకు గోల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడంతా ఈ సోదంతా ఎందుకు, ముందు ఈ డబ్బులను ఎలా వెనక్కి తీసుకోవాలి అన్నట్టయితే మీరు ఇక్కడ సేల్ గోల్డ్ అని ఉంది కదా, ఈ సేల్ గోల్డ్ ఓపెన్ చేయండి. చూడండి, మీరు ఈ 100 రూపీస్ని వెనక్కి తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు బై చేసినటువంటి మినిమం 3 డేస్ 4 డేస్ తర్వాత మాత్రమే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు లాంగ్ టర్మ్ పెట్టుకుందాం అంటే మినిమం మీరు 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ పెట్టుకుంటేనే మీకు గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ మీకు ఈ వాల్యూ కూడా పెరుగుతుంది. నేను ఓన్లీ చూపించడానికి మీకు 100 రూపీస్ అని పే చేశాను.
చాలామంది లక్షల్లో పే చేసే వాళ్ళు ఉంటారు. దీనిలో డబ్బులు ఎక్కడ పోవండి. ఫోన్పే అంటే మనకు ఆర్బీఐ బ్యాంకుకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన డబ్బులు ఎక్కడ పోవు. కంప్లైంట్ ఇస్తే మన డబ్బులు మనకి వెనక్కి వస్తాయి. దీనిలో టెన్షన్. ఖచ్చితంగా మన డబ్బులు ఎక్కడ పోవు. సరే, అది వదిలేయండి. ఇప్పుడు మన డబ్బుల్ని వెనక్కి తీసుకుందాం. ఇక్కడ పైన చూడండి ఇక్కడ పైన అంటే ఇక్కడ కింద చూడండి, చూపిస్తున్నారు కదా పైనుంచి కింద. ఇక్కడ వాల్యూ బేస్డ్ ఆన్ సెల్ ప్రైస్ అంటే మనం ఇప్పుడు దీన్ని సేల్ చేయాలనుకుంటున్నాం, అంటే అమ్మాలి అనుకుంటున్నాం. మనకి ఎంత వస్తుంది? 91 రూపీస్ 49 పైసా. అంటే మనం 100 రూపీస్ పెట్టాము, దాంట్లో నుంచి 3 రూపీస్ జిఎస్టీ కట్ అయింది, 3%. మనకు ఇంకా అందులో 5 రూపీస్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎమర్జెన్సీ కావాలి అంటే ఎప్పటికప్పుడు మనము దీనిలోంచి అంటే ఇంకో సంగతి, మీరు డబ్బులు కూడా ఒకవేళ 50,000 50,000 ఇందులో పే చేశారంటే మీకు మధ్యలో కావాలన్నా వాల్యూ పెరిగే కొద్దీ ఎంతైతే పెరిగిందో దాన్ని కూడా మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అదే ఇలా విత్డ్రా చేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నోట్ చూడండి, అమౌంట్ విల్ బీ క్రెడిటెడ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ వితిన్ 48 అవర్స్. అంటే మినిమం ఇప్పటి నుంచి అంటే పడితే ఇప్పుడే డబ్బులు పడతాయి, లేదంటే ఒక 3 డేస్ తర్వాత మన అకౌంట్లోకి వస్తాయి. కానీ డబ్బులు మాత్రం ఎక్కడ పోవు. ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ మార్క్ ఇలా చుక్క పడిపోతుంది. లైవ్ అంటే మన స్టాక్ మార్కెట్ ఎప్పుడు లైవ్లోనే ఉంటుంది. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ మనం ప్రైజ్ టైప్ చేద్దాము. ఇక్కడ చూపిస్తుంది కదా 91.49 91.49 చూస్తుంది కదా. ఒకసారి ఇట్లా కట్ చేస్తే ఇక్కడ సేల్ అని కనిపిస్తుంది కింద. ఇక్కడ సేల్ చేసినాం అనుకోండి, సేల్ చేస్తే కన్ఫర్మ్ అని చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది కదా కింద 48 అవర్స్ అని కనబడుతుంది కదా. మనం దీన్ని సేల్ చేస్తున్నాం. కన్ఫర్మ్ టు సెల్ గోల్డ్. ఓకే, కన్ఫర్మ్ చేద్దాం. కన్ఫర్మ్ చేయగానే మనకు సక్సెస్ఫుల్ కనబడుతుంది కదా, ఇక్కడ మనకు సక్సెస్ఫుల్ అని. ఓకే, డన్ నొక్కుదాం. సరే, ఇప్పుడు ఇక్కడ 0 చూపిస్తుంది చూడండి, మనం అమ్మేశాము. మనకు 91 రూపీస్ అంటే 3 రూపీస్ అక్కడ కట్ అయినా ఓకే, మనకు 8 రూపీస్ కట్ అయింది అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ మెయిల్ కూడా వచ్చింది మనకు సక్సెస్ఫుల్ అని. ఓకే, ఇప్పుడు మనం ఫోన్పే లోపలికి వెళ్ళి చూద్దాము మనకు డబ్బులు పడ్డాయా లేదా. బ్యాక్ వెళ్ళి హిస్టరీకి వెళ్దాం. హిస్టరీలో చూడండి మనకు 91 రూపీస్ ఇప్పుడే పడ్డాయి, అంటే అప్పుడే క్రెడిట్ అవుతాయి. కాకపోతే ఒక్కొక్క టైంలో రానప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, అందుకని చెప్పాను. భయపడాల్సిన అస్సలు పని లేదు. మీరు ఇలా బై చేసుకోవచ్చు. చూడండి, నేను 21 మేన బై చేశాను. ఈరోజు వచ్చేసి డేటు 23, అంటే ఓన్లీ 2 డేస్, అంటే మినిమం 3 డేస్ అయింది. మన డబ్బులు ఎక్కడ పోవు. నేను 21లో 100 పే చేశాను. ఇప్పుడు మనకు 91 రూపీస్ వచ్చింది, అంటే 49, అంటే మినిమం మనకు 850 రూపీస్ కట్ అయింది అనుకోవచ్చు. 8, 9 అంటే అంతే, 850 రూపీస్ కట్ అయింది. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, చూశారు కదా ఎలా బై చేశాను, ఎలా సేల్ చేశాను. చాలా ఈజీగా మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది సొంతంగా షాపులోకి వెళ్ళి గోల్డ్ కొనుక్కోలేని వారు ఉంటే ఈ ఫోన్పేలో ఖచ్చితంగా గోల్డ్ బై చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. 5-6 సంవత్సరాల తర్వాత కూడా అమ్ముకున్నా మీకు గోల్డ్ వస్తుంది. గోల్డ్ రాకపోయినా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, బాయ్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.